హలో డీసీఎస్ ఫ్రెండ్స్. సో చాలామంది కామెంట్ ఏం చేశారంటే ఇంగ్లీష్లో ఫార్మ్స్ ఆఫ్ లాంగ్వేజ్ స్టోరీ, ఎస్సే, లెటర్ రైటింగ్, ఎడిటోరియల్, ప్రెసెస్ రైటింగ్, నోట్ మేకింగ్, బయోగ్రఫీ గురించి మరి వీడియో చేయమని అడిగారు కదా. సో నేనైతే ఈ నోట్స్ అయితే నా దగ్గర లేదు, బట్ నేను ఒక మెటీరియల్ తీసుకుని దాంట్లో కొంచెం ఇంపార్టెంట్ అయినదల్లా అండర్లైన్ చేసి మరి ఇది ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో వీడియో అయితే చేశాను. అలాగే మనకి ఇంగ్లీష్కి సంబంధించి మరి ఏదైతే క్విక్ రివిజన్ మెథడాలజీకి సంబంధించి ఆల్రెడీ వీడియో బాగా వైరల్ అవుతుంది. సో అది బాగా చూడండి. దాంట్లో మెథడాలజీకి సంబంధించి ఒకవేళ డైరెక్ట్ బిట్స్ ఇస్తే మీరు పెట్టగలిగే విధంగా ఆ షార్ట్ నోట్స్ అనేది ఉపయోగపడుతుంది. అలాగే ఇంగ్లీష్కి సంబంధించి కొన్ని వీడియోస్ కూడా చేశాను, కుదిరితే అవి కూడా చూడండి. ఇది ఒకసారి చూసేద్దాం. మనకి స్టోరీలో భాగంగా మనకి స్టోరీ అంటేనే మనకి చిన్నగా ఉంటుందన్నమాట, నీతిని తెలిపేది, హాస్యంతో కూడుకున్నది ఉంటుందన్నమాట. ఏ షార్ట్ స్టోరీ విల్ ఫోకస్ ఆన్ ఓన్లీ వన్ ఇన్సిడెంట్ ఉంటుంది, సింగిల్ ప్లాట్ ఉంటుంది, కుట్ర, సింగిల్ సెట్టింగ్ ఉంటుంది, అండ్ అలాగే లిమిటెడ్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్, ఈ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం అనేది స్టోరీలో భాగంగా ఉంటుందన్నమాట. అలాగే ఇది వచ్చేసి మనకి ఫిక్షన్ టైప్లో ఉంటుంది. దీంట్లో కోర్ ఎలిమెంట్స్ ఉంటాయి, డ్రామాటిక్ స్ట్రక్చర్ అనేది కూడా ఉంటుందన్నమాట. అలాగే మనకు ఒక స్టోరీలో కొన్ని పదాల యొక్క నిర్మాణం కనుక మనం చూసినట్లయితే ఒక స్టోరీలో మనకి ఎక్స్పోజిషన్ ఉంటుందన్నమాట, వివరణ ఉంటుందన్నమాట. ఆ యొక్క సెట్టింగ్ ఏంటి, సిచ్యువేషన్ ఏంటి, మెయిన్ క్యారెక్టర్ అనేది ఉంటుంది, ఎక్కడ జరిగింది ఏంటి అనేది ఉంటుంది. అలాగే చిక్కు, కాంప్లికేషన్ కూడా ఉంటుందన్నమాట. ఇంట్రొడ్యూస్ ద కాన్ఫ్లిక్ట్, క్లిష్టతను లేదా తగాదాను ఇది తెలుపుతుంది అనమాట, కాంప్లికేషన్. రైజింగ్ యాక్షన్ అంటే ఏం లేదు, ప్రొటాగనిస్ట్ అంటే కథానాయకుడు మరి అతని యొక్క ముఖ్యమైన పాత్రను పోషించడం అనేది రైజింగ్ యాక్షన్లో మనం చూస్తాము. క్లైమాక్స్ ఉంటుంది, క్రైసిస్ ఉంటుంది, టర్నింగ్ పాయింట్ కూడా ఉంటుంది. అలాగే మనం చూసినట్లయితే రిజల్యూషన్, సొల్యూషన్, డినోన్మెంట్ ఉంటుంది అనమాట. మనకు స్టోరీ సపోజ్ ఒక సినిమా స్టోరీ చూసినట్లయితే దాంట్లో ఎలాగైతే మనకి వివరణ, ఒక చిక్కు, ఒక సంక్షోభం, లేదా ఒక టర్నింగ్ పాయింట్, ట్విస్ట్, లేదా ఒక కన్క్లూజన్ ఉంటుందో అలాగే ఒక స్టోరీలో మనకి ఎన్ని ఉంటాయి అనమాట. మోరల్ కూడా ఉంటుంది. మరి ఈ యొక్క స్టోరీలో మనకి ఈ టాపిక్స్ ఉంటాయి అన్నమాట. మనకి స్టోరీ వచ్చేసి ఇది ఏంటంటే వన్ సెట్టింగ్లో ఉంటుందన్నమాట. అలాగా ఈ స్టోరీ ఈజ్ దట్ వన్ షుడ్ బి ఏబుల్ టు బి రీడ్ ఇట్ ఇన్ ఏ వన్ సెట్టింగ్ ఏ పాయింట్ అని చెప్పింది ఎడ్గర్ ఎలెన్ పో అనే అతను రాసినటువంటి ఎస్సే. ద ఫిలాసఫీ ఆఫ్ కాంపోజిషన్లో అతను ఈ స్టోరీకి సంబంధించి ఒక క్లాసిక్ డెఫినేషన్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. యాక్చువల్గా అయితే ఒక కథ అనేది మనం చూసినట్లయితే మ్యాక్సిమం వర్డ్ లెంత్ ఎంత ఉండాలంటే 7,500 పదాలు ఉండాలి. ఒకవేళ మనం మోడర్న్గా కంటెంపరీ యూసేజ్లో మనం రాసినప్పుడు 20,000 పదాలు మరి దాటకుండా 1000 లోపు పదాలు ఉండకుండా ఉండాలన్నమాట. అంటే మనం చూసినట్లయితే ఒక మోడర్న్గా ఒక ఎంత పెద్ద కథ అయినా కూడా 20,000 పదాలు మించకూడదు, అలాగే 1000 పదాల లోపు తగ్గకుండా రాయడం అనేది నియమం అనమాట. మనకి షార్ట్ స్టోరీ స్ట్రక్చర్లో ముఖ్యంగా మనము స్టోరీ క్రియేట్ చేయాలి కదా, స్టోరీ క్రియేట్ చేస్తాము, దాన్ని ఇంట్రడ్యూస్ డెవలప్ చేయడము, అలాగే దాంట్లో ఒక కుట్ర ఖచ్చితంగా ఉండాలి, అలాగే మెయిన్ క్యారెక్టర్ ఉంటుంది, ముగింపు కూడా ఉంటుంది. ఇంకా షార్ట్ స్టోరీలో కొంత టెర్మినాలజీ ఇంపార్టెంట్ చూద్దాము. అట్మాస్ఫియర్ అంటే వాతావరణ పరిస్థితి, జనరల్ మూడ్, స్టోరీకి సంబంధించి జనరల్ మూడ్, క్యారెక్టరైజేషన్ కొంచెం ఇంపార్టెంటే, పాత్ర చిత్రీకరణ కూడా ఇంపార్టెంటే. ప్రొటాగనిస్ట్ అంటే మెయిన్ క్యారెక్టర్, హీరో పాత్రని ప్రొటాగనిస్ట్ అంటారు. యాంటాగనిస్ట్ అంటే విరోధి, శత్రువు ఉంటాడు కదా. ప్రతి స్టోరీలో ఖచ్చితంగా పర్సన్ అవ్వచ్చు, ప్లేస్ అవ్వచ్చు, ఐడియా అవ్వచ్చు, మనకి నచ్చిన ప్లేస్ అలాంటివి అవుతుంది. క్లైమాక్స్ అనేది ఉంటుంది. ఎక్స్టర్నల్ కాన్ఫ్లిక్ట్ అంటే బయట నుంచి వస్తుంది అనమాట విరోధం. ఒక స్టోరీలో బయట వ్యక్తుల నుంచి లేదా బయట ప్లేసెస్ నుంచి వచ్చేది ఎక్స్టర్నల్. ఇంటర్నల్ అంటే తనకు తను వచ్చే విరోధము. ఫోర్ షాడోయింగ్ అంటే మనకి కొన్ని క్లూస్ ఆఫ్ హింట్స్ మనకి రీడర్ ఇస్తూ ఉంటాడు అనమాట, ఫ్యూచర్లో జరిగే యాక్షన్స్కి ఇలా జరగవచ్చు, అలా జరగవచ్చు అని మనం చేస్తాం కదా, అది ముందుగా సూచించడం లాంటిది అనమాట. ఐరానీ అంటే వ్యంగ్యం, పరిహాసం, ఎగతాళి చేస్తారు కదా, అదే మాటల ద్వారా వ్యంగ్యం, నోటి మాటల ద్వారా లేదా డ్రామాటిక్ యాక్షన్స్ ద్వారా బాడీ పార్ట్స్ని మనం తిప్పడం ద్వారా చేతులు వ్యంగ్యంగా పెడతారు కదా, సో అది. నెక్స్ట్ సిచ్యువేషనల్ ఐడియా కూడా ఉంటుంది. ప్లాట్ అంటే కుట్ర, పన్నాగం, ఎత్తుగడ, యాక్షన్ ఆఫ్ ద స్టోరీ. డబుల్ ప్లాట్ అంటే ఏ స్టోరీ రిటర్న్ ఏ స్టోరీ విత్ ఇన్ ఏ స్టోరీ అనేది డబుల్ ప్లాట్. ఇంకా మనం చూసినట్లయితే క్రోనోలాజికల్ కూడా ఉంటుంది, కాలక్రమాన్ని అనుసరించి కూడా చారిత్రకమైన విషయాలు కూడా ఉంటాయి కదా. అలాగే ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది, పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది, ఫస్ట్ పర్సన్ నరేటివ్లో కూడా ఉంటారు. రచయిత కూడా ఒక పాత్రగా ఉంటే కనుక నేను అని చెప్పే కథా విధానంలో ఉంటుంది కదా. నెక్స్ట్ థర్డ్ పర్సన్ నరేటివ్ కూడా ఉంటుంది, షీ గురించి చెప్పే సందర్భంలో. ఒమ్నిసెంట్ ఉంటుంది, లిమిటెడ్ ఒమ్నిసెంట్ కూడా ఉంటుంది, పరిమితము, కొంత పరిమితము. నెక్స్ట్ ఆబ్జెక్టివ్ ఖచ్చితంగా ఉంటుంది ఒక స్టోరీకి. రిజల్యూషన్ ఉంటుంది, ముఖ్య ఉద్దేశం ఏదో ఒకటి ఉంటుంది. సెట్టింగ్, కథ జరిగే